అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసాం ఇందాక ప్రెస్ మీట్లో, బీజేపీ కోసం సీట్లు తగ్గించుకున్నామని ప్రకటించడం జరిగింది. సో అంటే మిగతా సీట్లు అంటే పవన్ కళ్యాణ్ ఏవైతే సీట్లు ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా బీజేపీకి డైవర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అదే అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు రఫీ. ప్రధానంగా చూసుకుంటుంటే ఫస్ట్ నుంచి కూడా పొత్తులకు సంబంధించిన అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ఒక అంచనాలు అంటే సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండొచ్చు అన్న అంశానికి సంబంధించి ఒక అంచనా అయితే పొలిటికల్ సర్కిల్స్లో బాగా విస్తృతంగా తిరిగింది. మొత్తం అవుట్ ఆఫ్ 175 తెలుగుదేశం పార్టీ దాదాపు 140 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 140 నుంచి 145 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా అటు జనసేన అలాగే బీజేపీ ఈ రెండు పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఒక విధంగా చూసుకుంటా ఉంటే 175 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ పొత్తులో 145 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రిమైనింగ్ 30 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో జనసేన 24 సెగ్మెంట్లో పోటీ చేస్తుంది. అలాగే బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా కొంత ఇంకొన్ని సీట్లు బీజేపీ కనుక ఇంకొన్ని సీట్లు ఎక్కువగా ఆశించే సందర్భంలో తప్పించుకోలేని సందర్భం ఏదన్నా ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి 1-2 సీట్లు బీజేపీకి అదనంగా వెళ్లే అవకాశం ఉండే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం 3 పార్టీలకు సంబంధించిన సీట్ షేర్ అయితే ఈ విధంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 145, జనసేన 24, బీజేపీ 6. ఈ స్థానాల్లో ఈ ఈక్వేషన్ లెక్కన కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొని వైసీపీని గద్దెదించేందుకు పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నట్లుగా మనకి పవన్ కళ్యాణ్ మాటల ద్వారా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ జనసేన 25 నుంచి 30 స్థానాల మధ్య పోటీ చేసే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో బీజేపీ సడన్ గా ఎంట్రీ అయింది. ఎన్డీఏలో టీడీపీ కూడా చేరితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున బీజేపీ అధినాయకత్వంతో బీజేపీ హైకమాండ్తో కూడా టీడీపీ విషయంలో టీడీపీని కూడా పొత్తులోకి తీసుకుంటే బాగుంటుందన్న లాబింగ్ కూడా జరిపిన పరిస్థితి. సో ఈ నెల 7వ తేదీన అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే ఎన్డీఏలో టీడీపీ చేరిక ఇక లాంఛనమే అన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీట్ల ఎన్డీఏలో చేరిక అనేది ఇక లాంఛనమే. అక్కడ ఢిల్లీ స్థాయిలో అక్కడ ప్రధాని మోడీ కొంత బిజీగా ఉండడంతో వివిధ రకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ఇప్పటివరకు జరగని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో చేరికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన ఈ 3 పార్టీల్లో ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి మరొకసారి క్లియర్ కట్ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలు ఈ మొత్తం వ్యవహారం చూస్తామంటే తెలుగుదేశం పార్టీ 145 స్థానాల్లోనూ అలాగే బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 24 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ ఈక్వేషన్తో వెళ్లే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాలకు సంబంధించిన 94 నియోజకవర్గాలకు సంబంధించిన సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ ఇచ్చింది. అలాగే 5 నియోజకవర్గాలకు సంబంధించిన అంశం మీద జనసేన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తొలి విడతలో 99 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మీద కొంత క్లారిటీ, అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన పరిస్థితి తొలి విడతలో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడే చంద్రబాబుతో భేటీ ముగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పెద్దాపురం నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజు చెప్పున్నారు. సార్ చెప్పండి, ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ స్థాయిలో ముందుగా ప్రకటించిన పరిస్థితి లేదు చంద్రబాబు హయాంలో. ఇప్పుడు ఏ విధంగా చూస్తారు? కొంతమంది సీనియర్లకు కూడా తొలి విడతలో చోటు దక్కలేదని అంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జీలు పెట్టి పార్టీ స్ట్రాంగ్ చేయడం కోసం కింద స్థాయి నుంచి కూడా పనిచేయడం, సెక్టర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి, క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పార్టీ యంత్రాంగాన్ని గేరప్ చేసి పని చేయించాడు. అందరికీ పని చేసినప్పుడు ఎవరైతే బాగా పనిచేసాడో, ఎవరైతే ప్రజల పలుకుబడి ఉందో వాళ్ళందరికీ సీట్ ఇస్తానని చెప్పి మాకు మొదటే చెప్పాడు. అదేవిధంగా ఈరోజు సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనసేన ఒకటి కలిసింది, జనసేన కలిసి ఇద్దరు కలిసి పనిచేయాలి,
ఒక లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కలిపి పనిచేసే బాధ్యత తీసుకోవాలి, అలాగే నాయకత్వం తీసుకోవాలి, అలాగే హైకమాండ్ తీసుకోవాలి, 2 పార్టీ అధ్యక్షులు కూడా తీసుకోవాలి. దానికోసం ముందే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు లిస్ట్ కూడా చాలా బాగుంది. అందరూ సీనియర్స్ వచ్చారు. తర్వాత అందరూ కూడా నెగ్గే పరిస్థితి ఉంది. మంచి వాతావరణంలో ఇవాళ ఇద్దరు కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. పల్లకి మోయటానికే పనికొస్తారు అనే విషయాన్ని తేల్చేశారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇవాళ కాదు, పవన్ కళ్యాణ్ చాలాసార్లు కామెంట్ చేశాడు. వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు 2 పార్టీలు కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పోతుంది, వైసీపీ పోతుంది అన్నది డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నారు. అలాగే మాజీ మంత్రి అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. చూద్దాం. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మొట్టమొదటిసారి 94 స్థానాలకి అభ్యర్థులకు ప్రకటించడం ఇది ఒక శుభ పరిణామం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనుభవం కలిగినటువంటి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. కాబట్టి గత 6 మాసాల నుంచి చాలా పిన్ పాయింట్గా అన్ని సర్వేలు చేయడం కానీ, వ్యక్తిగతంగా సమాచారం తీసుకొని ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు అభ్యర్థుల్ని ప్రకటించారు. చాలా మంచి పరిణామం. అందులో భాగంగా టెక్కల్ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా అధ్యక్షుల వారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ప్రకటించారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, మళ్లీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచి మళ్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సో ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే అచ్చెన్నాయుడు వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఇది మంచి కూర్పుగానే ఉంది. తొలి విడతలో మంచి అన్ని రకాలుగా ఆలోచించి తొలి విడతలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సమీకరణాలను, అన్ని ఈక్వేషన్స్ ను బేస్ చేసుకుని అన్ని ఈక్వేషన్స్ ను బేస్ చేసుకుని తొలి విడత ఉంది అన్న అభిప్రాయాన్ని అచ్చెన్నాయుడు వ్యక్తం చేశారు. మరొక వైపు అంబటి రాంబాబు చేసిన కామెంట్ల మీద, ట్వీట్ మీద కూడా నిమ్మకాయల చినరాజప్ప కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఫస్ట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి రఫీ, ఇందులో కొంతమంది సీనియర్లకి ఎవరైతే చోటు దక్కలేదన్న చర్చ జరుగుతోంది. కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, కళా వెంకట్రావు కావచ్చు, ఎరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని, అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి, సో ఇటువంటి దేవినేని ఉమా, సో ఇటువంటి లీడర్లందరికీ కూడా సీట్లు దక్కపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళకి 2వ విడతలో స్థానం దక్కే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని 2వ స్థానంలోనైనా వాళ్ళకి సీటు దక్కుతుందా లేదా అన్న అంశానికి సంబంధించిన కొంత చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎరపతినేని శ్రీనివాసరావు పేరు గురజాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన విషయానికి వచ్చేసరికి ఆయన్ని నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే గురజాలలోనే కంటిన్యూ చేయాలా అన్న డైలమా అనేది ఇంకా పార్టీ అధినాయకత్వంలో కనిపిస్తుంది. దీనికి కారణం ఉంది జంగా కృష్ణమూర్తి, వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో మరికొన్ని రోజుల్లో చేరబోతున్నారు. సో జంగా కృష్ణమూర్తిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న చర్చ కూడా జరుగుతుంది. ఆయన్ని గురజాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అన్న చర్చ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీటుకు సంబంధించిన వ్యవహారం మీద ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. అందుకు ఎరపతినేని పేరు లేదు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు పేరు మైలవరం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. అక్కడి నుంచి మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ రేసులోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలో మరికొన్ని రోజుల్లో చేరబోతున్న క్రమంలో దేవినేని ఉమా పేరుని కూడా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. సో పెనమలూరు నియోజకవర్గం నుంచి దేవినేని పోటీ చేస్తారా, లేకపోతే ఆయనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉంటుందా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చింతమనేని దిందులు నియోజకవర్గం నుంచి చింతమనేని పేరు కూడా కనిపించని పరిస్థితి తొలి విడత జాబితాలో
ఉంది. సో ఈ నేపథ్యంలో చింతమనేని పోటీ చేస్తారా, లేకపోతే ఒక చర్చ అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. చింతమనేని కాకుండా చింతమనేని కుమార్తెని బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అనేది తెలుస్తుంది. సో ఇటువంటి ఈక్వేషన్స్ కి సంబంధించిన వ్యవహారం అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఈక్వేషన్స్ అన్నింటి మీద ఇంకా కసరత్తు ఇంకా చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో సో తొలి విడతలో కొంతమంది సీనియర్లకి చోటు దక్కని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి ఆయన కొనసాగుతున్నారు. విశాఖ నార్త్ నుంచి బీజేపీ విష్ణుకుమార్ రాజుకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఆ స్థానం బీజేపీకి వెళ్లే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో విశాఖ నార్త్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స మీద బరిలోకి దింపితే టీడీపీ తరఫున ఏ విధంగా ఉంటుందన్న చర్చ అయితే పార్టీ అధినాయకత్వం మనసులో ఉంది. ఈ ప్రతిపాదన కూడా గంటా ముందు పెట్టినప్పటికీ ఆయన విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి జనసేన పార్టీకి సంబంధించిన వంశీకృష్ణ యాదవ్ ఇటీవల ఆయన జనసేన పార్టీలో చేరారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భీమిలి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న గంటా పేరు కూడా కొంత తొలి విడతలో కనిపించిన పరిస్థితి. సో ఇటువంటి సీనియర్లు కొన్ని స్థానచలనాలు జరుగుతాయా, లేకపోతే వేరే ఆప్షన్ ఏదైనా ఉంటుందా? సో ఇటువంటి అంశాల మీద ఇటువంటి క్లారిటీ రావాల్సిన అవసరం, మరింత కసరత్తు చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కనిపించడంతో కొంతమంది సీనియర్ నేతలకు సంబంధించిన పేర్లని ఫస్ట్ లిస్ట్ లో జాయిన్ చేయలేదు అనేది, చేర్చలేదు అనేది పార్టీ వర్గాల నుంచి మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా సీనియర్లకి చోటు దక్కని పరిస్థితులే గనక ఉంటే సో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా అన్ని రకాల చర్యలు ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైపు నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో పూర్తి స్థాయి కసరత్తు చేసి అన్ని ఈక్వేషన్స్ ని దృష్టిలో పెట్టుకున్న తర్వాతే తెలుగుదేశం పార్టీ తొలి విడతలో 94 మంది అభ్యర్థులకు సంబంధించిన పేర్లను ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మలి విడతలో మరింత ఈక్వేషన్స్ ని సెట్ చేసుకోవటం, అలాగే పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఇంకొంతమంది పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే అనగాని సత్యప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే రేపల్ల నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్పాలి చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 98% స్ట్రైక్ రేట్తో మేము సీట్లు గెలవబోతా ఉన్నాం. 175లో 160కి తగ్గకుండా సీట్లు గెలిచే విధంగా ఒక ప్రణాళికాబద్దంగా జనసేన టీడీపీ సంయుక్తంగా కార్యాచరణ చేసుకుంటూ, అలాగే అధ్యయనం కూడా ఎవరు గతంలో చేయని విధంగా అన్ని కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా సర్వేస్ అవ్వచ్చు, వివిధ మార్గాల్లో కూడా అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, దాని మీద కూడా ఇరు పార్టీలు కూడా చర్చ చేసుకుని ఎవరు ఎక్కడ కరెక్ట్ క్యాండిడేట్ పెడితే ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ కూడా ఎవరిని పెడితే సాధ్యమవుతుంది. సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ కూడా కలిసి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మంచి లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక 2-3 అలిగి ఉంటారు. తప్పకుండా వాళ్ళతో కూడా ట్రబుల్ షూటింగ్ డ్యూటీస్ కూడా ఎవరికి వాళ్ళు మేము షేర్ చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళకి రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తప్పకుండా న్యాయం జరిగే దిశగా కూడా ఒక ప్రణాళిక వేసుకుని పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఎవరెవరికి ఎలా న్యాయం చేయాలి అనేది దాని మీద కూడా ఒక దీనికి కూడా వస్తాం. చాలా మంది సీనియర్లకు రాలేదు ఓవరాల్ గా చూసుకుంటే, మరి ఇక్కడ ట్రబుల్ షూటర్ ఎవరు? సీనియర్లో మాక్సిమం అందరికీ వచ్చినాయి. మీరు అన్నట్టు ఒకరిద్దరికి ఏమైనా ఉంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ మార్పులు చేర్పులు అవన్నీ కూడా వెరీ సూన్ నెక్స్ట్ 1 వీక్ 28న తాడేపల్లి మీటింగ్ అయిన తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు బ్యాలెన్స్ సీట్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు. అది కూడా ఎందుకంటే బీజేపీతో కూడా మన పొత్తు ఏదైతే ఉందో అది కూడా డిస్కషన్ లో ఉంది. వాళ్ళకి కావాల్సిన సీట్లు కొంచెం ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగిన సీట్లు పక్కన పెట్టి మిగతా అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని శాతం అవన్నీ కూడా అధ్యయనం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా సీనియర్స్ తో పాటు బీజేపీ కోరినటువంటి సీట్లు కూడా అప్పుడే అనౌన్స్ చేస్తారు. బీజేపీతో పొత్తు విషయం క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే మిగతా సీట్లు ఎంపీ సీట్లు అన్ని కూడా సంయుక్తంగా మళ్ళా ఇట్లానే వేదిక పెట్టుకుని తప్పకుండా అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉంటారనేది ఒక ప్రచారం, అలాగే కందుకూరు నుంచి మైదరెడ్డి గారు వస్తారనేది ప్రచారం మీరే అంటున్నారు. ప్రచారంగా ఉంది. తప్పకుండా పొటెన్షియల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వారే. తప్పకుండా డిస్కషన్ అయితే ఉంటే తప్పకుండా మాగుంట లాంటి వాళ్ళు వస్తారు. గారు చేరికల కమిటీ చైర్మన్ ఉన్నారు మీరు, అంటే ఎవరైనా టచ్ లోకి వచ్చారా?
ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ కందుకూరు కానివచ్చు? లేదు ప్రస్తుతానికి ఎక్కడా లేదు. మీకు టైం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పకూడదు. తప్పకుండా పూర్తిగా అప్పుడు మేము గేట్లు తెరిచి పెడితే అసలు అక్కడ అటువైపు కంటెస్ట్ చేయడానికి కూడా ఎవరు దొరకరు, అలా ఉన్నారు. మాకు డేట్ షెడ్యూల్ రాగానే మేము వచ్చేస్తాం, మేము మాకు సీటు ఆపండి అని చెప్పి 100 మంది అడుగుతా ఉన్నాం. బట్ అలాంటి పొజిషన్ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ మేము ఆల్రెడీ వెల్ ప్లేస్ గా ఉన్నాం కాబట్టి ముఖ్యులు ఎక్కడైతే ఉన్నారో, టచ్ లో ఉన్నారో, ముఖ్యులు ఎవరైతే పొటెన్షియల్ క్యాండిడేట్ ఉండి ఎవరికైతే ప్రజాదరణ ఉందో, అలాంటి పార్టీలో ఉండి కూడా ప్రజల సేవ చేయాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఎవరైతే ఒకరిద్దరు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు మాత్రం తప్పకుండా మేము డిస్కస్ చేస్తాము, తప్పకుండా తీసుకుంటాం. ఆఫ్టర్ 28 మాకు అవసరం బట్టి, పరిస్థితి బట్టి, ఎక్కడైతే ఎఫెక్టివ్ క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క సంయుక్తమైనటువంటి ఒక సమిష్టి ప్రభుత్వం ఏర్పడతా ఉందో వాళ్ళకి ఉపయోగపడే క్యాండిడేట్ ఎక్కడ ఉన్నా ఉంటే తప్పకుండా వాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటే సేల్ అవుతాం. థ్యాంక్ యూ. సో ఈ అనగాని సత్యప్రసాద్ ఆయన చేరికల కమిటీకి సంబంధించి చేరికల కమిటీకి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. సో మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, వైసీపీ నుంచి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారు. ఒకవేళ తాము పూర్తి స్థాయిలో గేట్లు తెరిస్తే గనక వాళ్ళకి అభ్యర్థులు దొరకని పరిస్థితి కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ చేసిన కసరత్తు కావచ్చు, ఇతరత్ర అంటే ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ఈక్వేషన్స్ వీటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత ఈ 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. కొంతమంది సీనియర్ నేతలకు సంబంధించిన పేర్లు తొలి విడతలో లేకపోవడం అనేది ఈక్వేషన్స్ ఇంకా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొంతమందిని బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ పేర్లు ప్రస్తుతానికి లేవు. సో వాళ్ళకి సంబంధించి కూడా త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందిస్తాం, వాళ్ళకి సంబంధించిన క్లారిటీ ఇస్తాం. ఒకవేళ అటు జనసేనలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు, ఎవరైనా ఆశావాళ్ళు సీట్లు దక్కించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చే ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎటువంటి వాళ్ళకి